హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ నికితాస్ అడ్డా. నేను ఇవాళ మీకు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్గా నా కంప్లీట్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఎన్ని పేర్స్ అయితే ఉన్నాయో మొత్తం కంప్లీట్ ఇయర్ రింగ్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది చూసేసేయండి. ఫర్ పార్టీ వేర్ అండ్ ఫర్ ఆఫీస్ వేర్ ఎవ్రీథింగ్, స్ట్రట్స్ కానీ అండ్ జుమ్కాస్, ఇయర్ రింగ్స్, ఎవ్రీథింగ్ మీరు ఇందులో వీడియోలో క్లియర్గా చూడొచ్చు. అండ్ లాస్ట్ రో వచ్చేసి గ్లాస్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ లైన్ మొత్తం లాస్ట్లో ఉన్న రో మొత్తం గ్లాస్ ఇయర్ రింగ్స్. సో వాటిని కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్గా ఈ 3 బాక్సెస్లో నేను నా ఇయర్ రింగ్స్ అనేది ఆర్గనైజ్ చేసుకుంటాను. సో ఈ 3 బాక్సెస్లో మీరు క్లియర్గా చూడవచ్చు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటి అనేది. ఈ చిన్న బాక్స్లో, ఈ గ్రీన్ కలర్ బాక్స్లో ఫస్ట్ కింద నేను ఒక పీస్ ఆఫ్ పేపర్ అనేది పెట్టుకుంటాను, ఎలాంటి డ్యామేజెస్ కాకుండా. ఈ గ్లాస్ ఇయర్ రింగ్స్ మొత్తం ఇందులో స్టోర్ చేస్తాను సో దాట్ అన్ని వాటితో మిక్సప్ అవ్వకుండా పగిలిపోకుండా నీట్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా దొరుకుతుంది. మనం ఎప్పుడైనా సడన్గా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే మొత్తం వెతకని అవసరం లేదు, డైరెక్ట్గా ఈ బాక్స్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఈజీ అవుతుంది పెట్టుకోవడానికి, టైం వేస్ట్ అనేది అవ్వదు. సో ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చిన్న బాక్స్లో ఏమేమి ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. సో ఇలా ఈ చిన్న బాక్స్లో నేనైతే డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ కొన్ని ఇయర్ రింగ్స్ అనేది పెద్దగా లేకుండా నార్మల్ మీడియం సైజులో చిన్న చిన్న సైజెస్లో ఉన్న స్టడ్స్ అవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటాను. లైక్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఇయర్ రింగ్స్ అన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇవి పెద్దవాటితో మిక్సప్ అయిపోతే మనకు కనిపించవు కదా, సో టైం వేస్ట్ అనేది అవుతుంది. కాబట్టి ఇలా చిన్న బాక్స్లో ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనేది ఆర్గనైజ్ చేసుకుంటే టైం వేస్ట్ అవ్వదు, అప్పుడు ఈజీగా మనం తీసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్కి వచ్చేస్తే నేను ఇయర్ రింగ్స్ అనేది లైక్ స్ట్రీట్ షాపింగ్స్ కానీ లేడీస్ కార్నర్స్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇయర్ రింగ్స్ చూస్తాను, నాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటుంటాను అనమాట. సో ఒకటి దగ్గర స్పెసిఫిక్గా అని చెప్పను. సో ఎప్పుడైతే నేను షాపింగ్కి వెళ్తానో నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుంటూ ఉంటాను. అండ్ ఫైనల్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ బాక్స్. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పార్టీ వేర్కి కానీ అన్నీ ఏవైతే ఇయర్ రింగ్స్ ఉంటాయో అవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ బాక్స్లో మీకు అరౌండ్ 36 పేర్స్ అనేది ఆర్గనైజ్ అవుతుందండి. సో ఇవన్నీ కూడా మీకు డిటాచబుల్, ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియంట్ మీరు ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటే మిడిల్లో అది ఏదైతే మీకు చూపిస్తున్నారో అది తీసేసి మంచిగా ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్ దానికి కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల మీకు తీసుకోవడానికి కానీ చూసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఇది బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత కూడా కింద పడడం, మిక్సప్ అవ్వడం అనేది జరగదు. మీరు ఎలా అయితే పెట్టారో అలానే నీట్గా ఉంటుంది. సో ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి నీట్గా 1 by 1 రోలో. సో ఒకవేళ పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటే మీరు మధ్యలో ఉన్న కంపార్ట్మెంట్ తీసేసుకొని అరేంజ్ చేసుకోవడమే. సో ఇయర్ రింగ్స్ అన్నీ నేను ఇందులో ఆర్గనైజ్ చేసేసాను. ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనకి నీట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా దొరికిపోతాయి. అండ్ మన ఇయర్ రింగ్స్ కూడా పాడవు, స్టోన్స్ పోవడం అలాంటివన్నీ జరగదు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్ అండ్ కమెంట్.